మామయ్య ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ చాలా మంచి మంచి న్యూస్లు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. న్యూస్ నెంబర్ 1. మామ కొన్ని రంజీ మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి మామ. ఆ మ్యాచెస్ రిజల్ట్స్ మీద ఒక లుక్ వేద్దామా. పంజాబ్ అండ్ కర్ణాటక జరిగిన మ్యాచ్ లో కర్ణాటక టీం గెలిచింది మామ. పంజాబ్ టీం వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ లో 55 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. కర్ణాటక టీం వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ లో 475 రన్స్ కొట్టింది. ఈ ఇన్నింగ్ లోనే స్మారన్ రవిచంద్రన్ డబుల్ సెంచరీ కొట్టింది. దీని తర్వాత పంజాబ్ టీం సెకండ్ ఇన్నింగ్ లో 230 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. విచ్ మీన్స్ కర్ణాటక టీం వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ ఆడకుండానే మ్యాచ్ గెలిచేసింది. పంజాబ్ వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ లో గిల్ సెంచరీ కొట్టాడు మామ. దాని తర్వాత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సెస్ ఎవరీ లేవు. ముంబై వర్సెస్ జమ్మూ కాశ్మీర్ మ్యాచ్ లో జమ్మూ కాశ్మీర్ టీం 5 వికెట్స్ తేడాతో గెలిచింది. ముంబై టీం ఫస్ట్ ఇన్నింగ్ లో 120 కి ఆల్అౌట్ అయిపోయింది. కాశ్మీర్ వాళ్ళు 206 కి ఆల్అౌట్ అయ్యారు. దెన్ ముంబై టీం సెకండ్ ఇన్నింగ్ లో 290 రన్స్ కొడితే కాశ్మీర్ వాళ్ళు 207 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిచేశారు. ఈ మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ సెంచరీ కొట్టాడు. ఢిల్లీ అండ్ సౌరాష్ట్ర టీం కి జరిగిన మ్యాచ్ లో సౌరాష్ట్ర టీం 10 వికెట్స్ తేడాతో గెలిచింది. ఢిల్లీ ఫస్ట్ ఇన్నింగ్ లో 188 రన్స్ కి ఆల్అౌట్ అయిపోతాయి. సౌరాష్ట్ర టీం 271 రన్స్ కొట్టింది. సెకండ్ ఇన్నింగ్ లో ఢిల్లీ 94 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. సౌరాష్ట్ర టీం సెకండ్ ఇన్నింగ్ లో 15 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిచేసింది. ఈ మ్యాచ్ లోనే జడేజా 12 వికెట్స్ తీసుకుని ఢిల్లీ టీం ని పడుకోబెట్టింది. ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టీం 28 రన్స్ తేడాతో గెలిచింది. ఉత్తరాఖండ్ ఫస్ట్ ఇన్నింగ్ లో 111 రన్స్ కొడితే గుజరాత్ టీం వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ లో 393 రన్స్ కొట్టింది. ఉత్తరాఖండ్ సెకండ్ ఇన్నింగ్ లో 254 రన్స్ కొట్టింది. దెన్ గుజరాత్ టీం సెకండ్ ఇన్నింగ్ ఆడకుండానే మ్యాచ్ ని గెలిచేశారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ నుంచి మనన్ హింగ్రాజియా అండ్ జైమిత్ మనీష్ భాయ్ పటేల్ ఇద్దరు చెరకు సెంచరీ కొట్టాడు. ఉత్తరాఖండ్ నుంచి శశ్వత్ దంగ్వాల్ కూడా ఒక సెంచరీ కొట్టాడు. హర్యానా అండ్ బెంగాల్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో హర్యానా టీం 283 రన్స్ తేడాతో గెలిచింది. హర్యానా ఫస్ట్ ఇన్నింగ్ లో 157 రన్స్ కొట్టింది. దానికి కౌంటర్ గా బెంగాల్ టీం ఫస్ట్ ఇన్నింగ్ లో 125 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. దెన్ హర్యానా టీం సెకండ్ ఇన్నింగ్ లో 336 రన్స్ కొట్టింది. దానికి కౌంటర్ గా బెంగాల్ టీం సెకండ్ ఇన్నింగ్ లో జస్ట్ 85 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో సెంచరీ ఎవరు కొట్టలేదు. బట్ హర్యానా ప్లేడ్ వెరీ వెల్. సో ఇవే మామ నిన్నటితో రిజల్ట్స్ వచ్చేసిన మ్యాచెస్. ఇంకా మ్యాచెస్ జరుగుతున్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. న్యూస్ నెంబర్ 2. మామ రవిచంద్రన్ అశ్విన్ కి పద్మశ్రీ అవార్డు ఇస్తున్నారు మామ. కంగ్రాచులేషన్స్ అశ్విన్ అన్న. న్యూస్ నెంబర్ 3. మామ నిన్న ఐసీసీ వాళ్ళు T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ని రిలీజ్ చేసింది. ఒకసారి ఆ టీమ్ ప్లేయర్స్ మీద ఒక లుక్ వేస్తే ఓపెనింగ్ ఇండియా నుంచి రోహిత్ శర్మ అండ్ ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్ డెడ్లీ కాంబినేషన్ కదా. 1 డౌన్ లో ఇంగ్లాండ్ నుంచి ఫిలిప్ సాల్ట్, 2 డౌన్ లో పాకిస్తాన్ నుంచి బాబర్ అజమ్, 3 డౌన్ లో వెస్టిండీస్ నుంచి నికోలస్ పూరన్ అండ్ ఈ టీమ్ కి వికెట్ కీపర్ కూడా తానే. 6th పొజిషన్ లో సికందర్ రజా ఫ్రమ్ జింబాబ్వే, 7th పొజిషన్ లో ఇండియా నుంచి హార్దిక్ పాండ్యా, 8th పొజిషన్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ ఖాన్, 9th పొజిషన్ లో శ్రీలంక నుంచి హసరంగా, 10th ప్లేస్ లో ఇండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా అండ్ 11th పొజిషన్ లో కూడా ఇండియా నుంచి హర్షదీప్ సింగ్. సో ఇది మా ఐసీసీ వాళ్ళు రిలీజ్ చేసిన 2024 T20 టీమ్ ఎలా ఉంది లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మామ. న్యూస్ నెంబర్ 4. మామ పాకిస్తాన్ ప్లేయర్ అయిన నోమన్ అలీ నిన్న టెస్ట్ మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్ తీసుకున్నాడు మామ. ప్రజెంట్ పాకిస్తాన్ అండ్ వెస్టిండీస్ టీమ్స్ టెస్ట్ సిరీస్ ఆడుతున్నాయి. ఈ సిరీస్ లో ఒక మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్ లో స్పిన్నర్ అయిన నోమన్ అలీ హ్యాట్రిక్ వికెట్ తీసుకున్నాడు. ఈ హ్యాట్రిక్ లో తను జస్టిన్ రీవ్స్, కెవిన్ ఇంబ్లాక్ అండ్ కెవిన్ సెంక్లేర్ ఈ 3 ప్లేయర్స్ ని బ్యాక్ టు బ్యాక్ అవుట్ చేశాడు. టెస్ట్ క్రికెట్ లో పాకిస్తాన్ నుంచి హ్యాట్రిక్ వికెట్ తీసుకున్న బౌలర్స్ లో నోమన్ అలీ 6th ప్లేస్ లో ఉన్నాడు. న్యూస్ నెంబర్ 5. మావ నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ తో జరిగి 5 T20 మ్యాచెస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు మావ. సెకండ్ మ్యాచ్ అండ్ థర్డ్ మ్యాచ్ కోసం రింకు సింగ్ కూడా రూల్ అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరికి వెన్ను నొప్పి అంట మావ. సో టీం నుంచి పక్కన పెట్టారు. వీళ్ళిద్దరి ప్లేస్ లో శివన్ దుబే అండ్ రమన్దీప్ సింగ్ ని టీంలోకి తీసుకున్నారు. న్యూస్ నెంబర్ 6. పంజాబ్ కింగ్స్ వాళ్ళ ప్రీ సీజన్ క్యాంప్ ని స్టార్ట్ చేసేసింది మావ. యూజీ చాహల్ కూడా ఈ క్యాంప్ కి అటెండ్ అవుతున్నారు. ఈ విషయాన్ని యూజీ చాహల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ త్రూ అనౌన్స్ చేశారు. మీరు స్క్రీన్ మీద చూస్తుంది పంజాబ్ కింగ్స్ యొక్క ట్రైనింగ్ కి డ్రెస్ ఎలా ఉన్నాయి లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మామ. న్యూస్ నెంబర్ 7. మామ రజత్ పడిదార్ ఇన్క్రెడిబుల్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ మామ. తను ఆడిన 3 డొమెస్టిక్ టోర్నమెంట్స్ మీద ఒక లుక్ వేస్తే తను మొన్న జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 428 రన్స్ కొట్టాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 61.2 అండ్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 186.08. దాని తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 226 రన్స్ కొట్టాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 56.5 అండ్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 107. రంజీ ట్రోఫీలో 590 రన్స్ కొట్టాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 51.4. ఈవెన్ నిన్నటి రంజీ మ్యాచ్ లో కూడా 92 రన్స్ కొట్టాడు ఇంక్లూడింగ్ 4 fours. న్యూస్ నెంబర్ 8. మామ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచెస్ ఆడడానికి రంగం సిద్ధమైంది మామ. వీనో రేపు అంటే 30th జరగబోయే రంజీ మ్యాచ్ లో తను ఢిల్లీ సైడ్ ఆడబోతున్నాడని. తను ఆడబోయే మ్యాచ్ ని 10,000 మెంబర్స్ ఫ్యాన్స్ ఫ్రీగా వచ్చి మ్యాచ్ చూసేలా గ్రౌండ్ ని రెడీ చేస్తున్నారంట. ఆ 10,000 మంది కూడా చాలా తక్కువని ఫీల్ అవుతున్నారని వినికిడి. లెట్స్ సీ ఏమవుతుందో అప్పటికి. న్యూస్ నెంబర్ 9. మామ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ లో ఇండియన్ టీం గెలిచింది మామ. తిలక్ వర్మ 1 మ్యాన్ షోతో మ్యాచ్ ని గెలిపించాడు. ఈ మ్యాచ్ మీద కంప్లీట్ వీడియో చేశాం. చూడకపోతే ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టేసాం, మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ సిరీస్ లో ఇండియన్ టీం 2-0తో లీడ్ లో ఉంది మామ. న్యూస్ నెంబర్ 10. మామ SA20 లీగ్ లో పాల్ రాయల్స్ టీం హిస్టరీని క్రియేట్ చేసింది మామ. ఈ మ్యాచ్ లో పాల్ రాయల్స్ టీం బౌలర్స్ మొత్తం స్పిన్ బౌలింగ్ నే వేశారు మామ. మొత్తం కంప్లీట్ 20 ఓవర్స్ అందరూ స్పిన్ బౌలింగ్ నే వేశారు. ఒక్కరు కూడా పేస్ బౌలింగ్ వేయలేదు అండ్ ఆ మ్యాచ్ ని గెలిచారు కూడా. 20 ఓవర్స్ స్పిన్ బౌలింగ్ ఏ T20 మ్యాచ్ లో కూడా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. సో ఇవే మామ నిన్నటి క్రికెట్ వార్తలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.